చల్లగా. లాస్ట్ కంటెస్టెంట్ బట్ నాట్ ద లీస్ట్, ఇన్కాంపరబుల్, మా పాడుతా తీయగా సూపర్ స్టార్ రిషేల్. He's a hot shot hero. All the girls go oh. Swag with me now. ఒకసారి అందరికి చెయ్యిపో. Hello hi, hello hi, hello hi. ఎందుకు పెట్టారా ఇది? అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇవాళ నేను పాడబోయే ఈ గానం ఏ చిత్రం నుంచి ఇంకా చెప్పరా? నేను ప్రాంప్టింగ్ చేస్తున్నాను ఇక్కడ. ఈ గానం సుందరి నీ వంటి దివ్య స్వరూపం. ఏం స్వరూపం? సుందరి నీ వంటి దివ్య స్వరూపం. ఏది? దివ్య. ఓకే. చిత్రం మాయాబజారం. మ్యూజిక్ డైరెక్టర్ మాయాబజారం. మాయాబజార్ సార్. సార్ కాదు అన్న. సరే కానీ. చిత్రం మాయాబజార్. సంగీత దర్శకులు ఘంటసాల గారు. పాడినవారు ఘంటసాల గారు. రాసినవారు పింగళి నాగేంద్రరావు గారు. అమ్మయ్యా. దీంట్లో నటించిన వారు, ఈ పాటకి నృత్యం చేసి నటించిన వారు ఎవరు? నటించిన వారు సావిత్రి గారు, ఇంకా రేలంగి గారు. ఇది సావిత్రి గారి గెటప్ప, రేలంగి గారి గెటప్ప? రేలంగి గారు గెటప్ప. హర్షిని సారీ, బెడ్షీట్ నీకు ఇచ్చారని చెప్పాను, ఇక్కడుంది బెడ్షీట్. సార్ ఇది బెడ్షీట్ కాదు సార్, ఇది స్క్రీన్ సార్. కర్టన్ ఇచ్చారు. ఈ రోజు పాడుతా తీయగా కార్యక్రమంలో పాడబోయేవారు రుషిల్ గారు. ఈ టైలర్ పేరు ఏంటి? కామేష్ గారు. కాదు విజయప్రకాష్ గారు, మీరు ఆ రోజు రాలేదు ఎపిసోడ్ కి. రిషిల్ ని నేను ఎత్తుకునే ఆపర్చునిటీ నాకు వాడిచ్చాడు. ఈ రోజు ఐ ఛాలెంజ్ యూ టు లిఫ్ట్ రిషిల్ టుడే. ఎందుకంటే రిషిల్ తో పాటు ఇంకో 2-3 కిలోలు ఎక్కువ. అవునా? నేను ఈ రోజు ట్రై చేస్తాను. చేయాలి. ఇది కుట్టి నీకేసారా లేకపోతే నిన్ను పెట్టుకొని కుట్టారా? కుట్టి వేసారా? రేలంగ్ గారు ఎలాగ నడుస్తారు తెలుసా నీకు? ఏయ్ చూపి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. బాబాడు బ్రో. ఓకే బ్రో. చరణ్ గారు, ఆ సినిమాలో ఆయన చేతిలో ఒక పూలు ఇలా ఉంటుంది. వీటి పాడేటప్పుడు ఒక చేతిలో ఒక పూలు ఉంటే మంచిది. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మ్యాచ్ అవుతుంది. అయ్య బాబోయ్, ఇప్పుడు సావిత్రి గారు ఎవరో నాకు టెన్షన్ గా ఉంది. ఇంకేరు మీరే.
లక్ష్మణ కుమార, బ్రో ఆ లాస్ట్ 8 బార్లు ఆ సుందరి ఓహో సుందరి ఆహా సుందరి అది పాడేటప్పుడు మీరు డాన్స్ చేస్తూ అలా రేలంగి గారిని మాకు గుర్తు చేయించాలి. ఓకే బ్రో. ఓకే బ్రో. Yes All the bro. best bro. Thank you bro. సుందరి ఓహో సుందరి ఆహా సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా, మన పెళ్లి వేడుకలింక రేపే కదా. సుందరి ఆహా సుందరి ఓహో సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, మన పెళ్లి వేడుకలింక రేపే కదా. సుందరి ఆహా సుందరి ఓహో సుందరి. రేపటి దాకా ఆగాలి. ఆగుమంతు సఖియార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా. ఆగుమంతు సఖియార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా, నీ వగల నా చూసావా, ఇంత గొప్ప ఎంటర్టైనర్ అయితే నీ దగ్గర నుంచి ఎన్ని రప్పించుకోవచ్చు చూసావా. ఎస్ బ్రో. మీ ఫేవరెట్ విజయ్ ప్రకాష్ గారు ఏమంటున్నారో చూద్దాం. నేను కూడా ఒకే ఎక్స్ప్రెషన్ లో చెప్పేస్తే ఎలా ఉండిందంటే, సుందరి నీ వంటి దివ్య స్వరూపము. సుశీల్ సార్ నీకు నువ్వే సాటి, ఇంకెవ్వరూ లేరు. థాంక్యూ సుందరి ఆహా సుందరి. వన్ అండ్ ఓన్లీ రుషిల్. థాంక్యూ. నువ్వు ఇంకోటి ఏం తెలుసా, మమ్మల్ని ఆ జడ్జెస్ ఉన్నారని కూడా నీవు చూడలేదు, సుందరినే చూసి పాడుతున్నావు. ఎండ్ లో వాడు గుర్తొచ్చింది, ఓ ఇది కార్యక్రమం కదా, 3 జడ్జెస్ ఉన్నారని ఇలా తిరిగాడు. తిరిగేసి ఏం చేశాడు, కళ్ళు ఇంత పెద్ద సుందరే కదా అన్నాడు. భయమేసిందిరా మాకు. ఈ రోజే పెళ్లి చేసేద్దాం. ఏమి ఉన్నారు సుందరులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, చేసిద్దాం ఏంటి పెళ్లి, స్వయంవరం ఏర్పాటు చేసి గిఫ్ట్ కూడా తెచ్చాం రిసెప్షన్. చంద్రబోస్ గారు ఇంకేముంది, ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఉన్నట్టుగా వచ్చాడు, బ్రహ్మాండమైన గెటప్తో వచ్చాడు. చాలా బాగా పాడావు రిషిల్. థాంక్యూ సార్. మాయా బజార్ iOS 15.6 వర్షన్ చాలా బాగా పాడావు. నిజంగా అల్లరి ఆట సరదా సందడి పక్కన పెడితే పాట చాలా బాగా పాడావు రిషిల్. ఇవన్నీ అదనపు అలంకారాలు, అసలైన ఒక స్వరూపం మాత్రం అద్భుతంగా ఉంది పాటకి. చాలా బాగా పాడావు. ముఖ్యంగా ఇందులో పింగళి గారు అద్భుతంగా రచించారు. ఈ పాట ముందు స్వరపరిచేప్పుడు ఘంటసాల గారు పీఠాపురం గారి చేత పాడించారంట. పాడించిన తర్వాత కేవీ రెడ్డి గారు వద్దు, ఘంటసాల గారు పాడితేనే బాగుంది, రేలంగి గారికి బాగా హావభావాలకు అది బాగా అమరుతుందని చెప్పేసి మళ్ళీ తిరిగి మాస్టర్ చేత పాడించారంట. ఈ పాటకు సంబంధించిన ఒక సమాచారం అది. పింగళి గారు నిజంగా నేనే కదా, నీవే కదా, రేపే కదా, నాకే కదా, నచ్చే కదా, హెచ్చే కదా, ఇలాంటి ఒక నిర్మాణాత్మకమైన శైలిలో ఈ పాటను రచించారు. ఒక పౌరాణిక చిత్రంలో అందరికీ అర్థమయ్యే భాషలో రాయడం అనేది చాలా కష్టం. నిజంగా అమృత తుల్యమైన పాటలు ఇవన్నీ అందరికీ అందుబాటులో ఉండే భాషలో రాశారు. నువ్వు కూడా అందుకోసం నేను ఒక పాటలో రాశాను, అమృతం కలిపిన అంబలి ఆ కవనమాలి పింగళి అని రాశాను. నువ్వు చివరిగా ఒక మాట చెప్తాను. నువ్వు ఎలా పాడావంటే అమృతాన్ని అప్పడంలో ముంచుకొని తిన్నట్టుగా పాడావు. థాంక్యూ సార్. సునీత గారు భలే పాడారా. థాంక్యూ మ్యామ్. భలే పాడావు అసలు. ఎంతో అమ్మో, నీతో ఏమన్నా మాట్లాడాలంటే కొంచెం ఆలోచించి మాట్లాడాలి. చెప్పండి మ్యామ్. పర్వాలేదంటావా? చెప్పండి మ్యామ్. సినిమా చూసావా? సినిమా చూసాను మ్యామ్. నీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి? కృష్ణుడు. ఓ, ఎన్టీ రామారావు గారు. ఎస్ మ్యామ్. ఓకే, సో ఒకటి చెప్పు, ఒరిజినల్ విన్నావు, విని నేర్చుకున్నావు కదా? ఎస్ మ్యామ్. ఒరిజినల్ బాగుందా, నీది బాగుందా? ఒరిజినల్ మ్యామ్. సో స్వీట్. ఎన్ని గెటప్లు వేయి, ఎన్ని చెయ్యి, ఎంత అల్లరి చెయ్యి, బట్ నీ ఆనెస్టీ మాత్రం ఎక్కడో అక్కడ ప్రదర్శిస్తావురా. మన మనసులు అందరినీ దోచేసుకుంటావు అసలు. యూర్ వెరీ ఆనెస్ట్. లవ్ యూ నానా. థాంక్యూ. సూపర్ గా ఎంటర్టైన్ చేసావు మమ్మల్ని అందరినీ. థాంక్యూ మ్యామ్. హ్యాట్స్ ఆఫ్ టు దట్ మూవీ. మాయబజార్, లక్ష్మణ కుమారుడు, కృష్ణుడు, అబ్బాబాబాబా, అందరినీ ఒక్కసారి కళ్ళ ముందుకు తీసుకొచ్చావురా ఈ ఒక్క పాటతో. థాంక్యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్యూ మ్యామ్. అంత బానే ఉంది కానీ ఇప్పుడు విజయప్రకాష్ గారు ఈవెంట్ ఎప్పుడు? మీరు లిఫ్ట్ చేయాలని మర్చిపోయారా? నేను మీకు ఏం ద్రోహం చేశానని? సుందరి
ఆహా సుందరి ఓహో సుందరి నీ మా వంటి అబ్బాయిని మీ దగ్గరికి పంపించినా లేకపోతే మీరు ఇక్కడికి వస్తారా? ఆ ఈవెంట్ ఇక్కడ ఎందుకు లేండి, స్టేజ్ మీద కానిస్తే బెటర్. నేను వాడిని ఎత్తుకోవడం ఏంటి, ఇదేంటి ఇది? సునీత గారు నేనే ఎత్తుకున్నారు. ఎత్తుకోగలేదు. ఏంటి సార్ మీరు? మీకు తెలీదా? దాని తర్వాత డాక్టర్ని ఇంకా వాళ్ళు ఇంకా ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు డాక్టర్, పెయిన్ కిల్లర్స్. నో 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 అస్సలు. సరే నేను ట్రై చేస్తా. గిఫ్ట్ తీసుకెళ్ళండి. గిఫ్ట్ అందరూ అక్కడికి వెళ్ళి తీసుకుంటే గిఫ్ట్ నీకు ఇక్కడికి వస్తుందిరా నిజంగా రే. దట్ ఈస్ రిషల్, దట్ ఈస్ రిషల్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఒకసారి ఎత్తేసుకుంటే దాని తర్వాత మీరు ఓపెన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నచ్చిందా నచ్చలేదా? నచ్చింది సార్, నిజం చెప్పు. నిజంగా నచ్చింది సార్. ఎప్పుడు తింటావు? ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత, లేకపోతే ఈ నైట్ తినేస్తా కొంచెం. ఓకే, మన రిషిల్ పర్ఫార్మెన్స్తో ఇవాళ ఈ ఎపిసోడ్ ఫినిష్ అవుతుంది. ఫినిష్ అవ్వగానే అప్పడాలు వేయించుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని అది చాలా పెద్ద హిట్ అయిపోయింది అసలు. అది ఆ అప్పడం అన్నీ బాగా సూపర్ హిట్. తిన్నావా లేదా ఇంతవరకు? లేదు బ్రో, ఒర్రే, పప్పు అన్నం అప్పడం తిన్నా. పప్పన్నం అప్పడం తిన్నావా? కానీ ఉట్టి అన్నం తినలే. పప్పన్నంలో ఆవకాయ కలుపుకున్నావా? కలుపుకున్నాను బ్రో, ఆవకాయ పచ్చడి. కందిపొడి కలుపుకున్నావా? అంటే ఏంటి బ్రో అసలు? కందిపొడి తెలీదా? అచ్చా, కందిపప్పు పొడి. కందిపప్పుతో పొడి లేదు చేస్తారు. బ్రో. కందిపప్పు పొడి, ముద్దపప్పు, బాగా నెయ్యి, దాంతో అప్పడాలు నంచుకోవాలి. ఓకేనా? ఓకే బ్రో.